అబ్బబ్బా! ఎప్పుడు జూడు రాజకీయాలేనా? మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పుడు మంత్రి స్థానం నుండి బిజీగుండే. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగుండి సర్కార్ మీద తీరొక్క వార్తతోని ఇరుసుకబడుట్ల బిజీగుండే. కానీ అప్పుడప్పుడు గిట్ల టైం దొరికినప్పుడు తీరిక చేసుకొని పబ్లిక్‌లల్ల కలుస్తాడు కేటీఆర్ సారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సారు నీళ్ళసొంటి మనిషున్నాడు కదా. నీళ్ళు ఎండ్ల పోస్తే ఆకారంలోకి వచ్చినట్టు కేటీఆర్ సారు కూడా ఏడికోతే ఆళ్ళ దాంట్లో ఒకళ్ళ లెక్కనే కలిసిపోతుండు. సిరిసిల్ల టూర్కు పోయిండు కదా కేటీఆర్ సారు. ఆడ గల్లీల పిల్లలు షటిల్ ఆడుకుంటగా అనిపించారు. ఇక సార్కు కూడా పిల్లగాళ్ళ ఆట చూడంగానే సంబరమైంది. వాళ్ళ దగ్గరికి పోయి ముచ్చట పెట్టి జెర్సేపు షటిల్ ఆడిండు. వాళ్ళతోటి ఫోటోలు సుతా దిగిండు. నాకు రాదనుకున్నావారా? అరే సారీ, మీరు ఆడుకోవద్దు. బాయ్ బాయ్. సార్ అట్లా కలివిడిగా కలిసిపోయి ఆడే వరకు గల్లోళ్ళంతా మస్తు ఖుషి అయ్యారు. అట్లనే ఇక పిల్లగాళ్ళ సంబరం అయితే చెప్పవశమే లేదట. కానీ మంత్రి ఉన్నప్పుడు గడియ రికాం లేకుంటుండే. కానీ ఇప్పుడు జర నిమ్మలమైనట్టుండు సారు. అబ్బబ్బా! ఎప్పుడు చూడు రాజకీయాలేనా? మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పుడు మంత్రి స్థానం నుండి బిజీగుండే. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగుండి సర్కార్ మీద తీరొక్క వార్తతోని ఇరుసుకబడుట్ల బిజీగుండే. కానీ అప్పుడప్పుడు గిట్ల టైం దొరికినప్పుడు తీరిక చేసుకొని పబ్లిక్‌లల్ల కలుస్తాడు కేటీఆర్ సారు. ఇదైతే ఇచ్చంత్రమే ఉన్నది. ధర్నాలు నిరసనలే ఉండొద్దన్న కేసీఆర్ సారు ఇంద్ర పార్క్ ఆడ ధర్నా చౌక్ తీసేసిండు. కానీ ఇవాళ రైతుల సమస్యల పేరు మీద బీఆర్ఎస్ వాళ్ళంతా రైతు దీక్షలని రోడ్ల మీదకి వచ్చిండ్రు. టెంట్లేసి దీక్షలు పెట్టిర్రు. చెన్నూరు దిక్కు బాల్కసుమనన్న చేస్తున్న దీక్షను అడ్డుకున్న అక్కడి పోలీసోలు లోకల్ ఎమ్మెల్యే వివేకే కక్ష కట్టి ఇట్లా చేస్తుండని తిట్టిగరమైండు. అటు సంగారెడ్డి కాడ హరీష్ సారు దీక్ష చేసిండు. సూర్యాపేటకెళ్లి జగదీష్ రెడ్డి సారు దీక్షల కూర్చుండు. ఇట్లా ఎవ్వరు జాగలాళ్ళు రైతు దీక్ష పేరుతోటి దీక్షలు పెట్టిండ్రు. రైతులకు 25,000 నష్టపరిహారం ఇయ్యాలి, 500 బోనస్ ఇప్పటి సందే ప్రకటించాలి, జీవి పోయిన రైతులకు 20 లక్షల పరిహారం ఇయ్యాలని డిమాండ్లు ముంగట పెట్టిర్రు. అయినా మాకు తెలియకడుగుతారు, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు. మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం. కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయండి. మేము మీలే కాపం. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు. అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఇయనియద్దు రైతు బంధు అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్కి చెప్పి రైతు బంధును అడ్డుకున్నది. మేము నీలాగా తిర్రి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇయ్యాలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయి. ఏమని రాయి? మేము 500 బోనస్ ఇయ్యదలుచుకున్నాం. తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది, కొన్ని దగ్గర రాళ్ల వానలు పడ్డాయి, వాటి వల్ల ఇప్పటికే రైతులు అవస్థలు ఉన్నారు. కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇయ్యదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరపున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం. నాడు గిరే తీర్ల ఖమ్మంలో రైతులు నిరసన చేస్తే వాళ్ళందరికీ బేడీ లేచిండ్రు. మంత్రుల టూర్లకు అడ్డం పోతే సంసారాలకు అక్కర రాకుండా కొట్టిర్రు. ఇక మీరు ఇవాళ దీక్షలు చేస్తుంటే దేంతో నవ్వాలనో తెలుస్తలేదని అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టిగానే ఆడుచుకుంటారు.